హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి ఎపిసోడ్లో మనము అన్నవరంలోని ప్రసిద్ధ క్షేత్రమైన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయం గురించిన కొన్ని విశేషాలు తెలుసుకుందాము. స్వామివారు 1891 ఆగస్టు 6 శ్రావణ మాసంలో భక్తులకి దర్శనమిచ్చారు. అంటే ఆయన విగ్రహం కనుగొనడం జరిగింది. మరి అదే రోజున అదే సమయానికి కాశీ నుంచి ఒక వేద పండితుడు నారాయణ యంత్రాన్ని తీసుకొచ్చి మరి మహావిష్ణువు తనకి కలలోకి కనిపించి ఈ యంత్రాన్ని ఎలా తయారు చేయాలో ఆయనకి కలలో బోధించారట. అట్లా ఆయన తయారు చేసి వీళ్ళకి అప్పగించమని చెప్పటం వలన ఆయన అక్కడికి వచ్చి యంత్రాన్ని అప్పగించి వెళ్ళిపోతాడు. అట్లా దేవాలయంలో మరి స్వామివారి దేవాలయంలో 2 అంతస్తులలో కింద అంతస్తులో యంత్రాన్ని స్థాపించి ఆ యంత్రం మీద మరి స్తంభాన్ని స్థాపించిన తర్వాత పైన అంతస్తులో గర్భగుడిలో మరి వీర వెంకట సత్యనారాయణ స్వామి అనంతలక్ష్మీదేవి మరియు కుడివైపున మరి మహాశివుడితో పాటు ముగ్గురు కూడా తర్వాత బ్రహ్మతో అందరూ కూడా కలుపుకొని మరి పూజలు అందుకుంటున్నారు. భక్తులకి మరి ఆశీస్సులు అందిస్తున్నారు. మరి ఈ దివ్యక్షేత్రంలో సత్యనారాయణ చేసుకోవటం వల్ల ఎంతో పుణ్యం దక్కుతుంది, ఫలితం దక్కుతుంది. ఈ దేవాలయం స్థాపన లేకపోతే స్వామివారిని ప్రతిష్టాపన చేయటానికి ఒక కథ ఉంది. మేరు పర్వతం అంటే మేరు రాజు అలాగే మేనక దంపతులకి మరి మహావిష్ణువు ఆశీస్సులతో 2 పుత్రులు జన్మిస్తారు. భద్రుడు మరి రత్నాకరుడు. ఇద్దరు కూడా మహావిష్ణువు భక్తులు. మహావిష్ణువుని మరి కొలిచి తపస్సు చేసి భద్రుడు భద్రగిరిగా మరి ఆశీస్సులు అందుకుంటాడు, వరం అందుకుంటాడు. అట్లా భద్రాచలం వెలుస్తుంది. అక్కడ శ్రీరాముల వారు మరి మహావిష్ణువు రూపంలో శ్రీరాముల వారు భద్రగిరి మీద అంటే భద్రాచలంలో మరి పూజలు అందుకుంటున్నారు. అలాగే రత్నాకరుడు కూడా రత్నగిరి మీద మరి మహావిష్ణువు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిగా కొలువయ్యి మరి పూజలు అందుకుంటాడు అని మహావిష్ణువు చేత వరం పొందుతాడు. అలాగే పంపా నది కూడా ఉంటుంది. ఈ నదిలో స్నానం చేయటం వల్ల మరి సకల పాపాలు హరిస్తాయి. మరి అత్యంత ప్రీతికరమైన అన్నవరం ప్రసాదం గురించి చెప్పుకోవాలి కదా. మరి అన్నవరం ప్రసాదం చాలా ప్రముఖమైనది. ఎన్నో ఏళ్ళ నుంచి ప్రసాదం భక్తులకి మరి విస్తరాకులో మడిచి ఇవ్వబడుతుంది. చక్కటి తీయనైన ప్రసాదం. సో స్వామివారిని కొలవటం వల్ల మరి భక్తులకి శాంతి సౌభాగ్యాలు అలాగే మరి నిత్య సంతోషం, నిత్య నూతనంగా దంపతులకు ఇక్కడ సత్యనారాయణ వ్రతం చేసుకోవటం వల్ల నిత్యం సౌభాగ్యం కలుగుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొన్ని విషయాలతో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.